తిరువనంతపురంలో T20 మ్యాచ్ అంటే సాధారణంగా బ్యాటర్లు పరుగుల కోసం చాలా కష్టపడాలని గత రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఇవాళ మనోళ్లు ఆ పిచ్ని నేషనల్ హైవేలా మార్చేసి బౌలర్లను ఉత్తికి ఆరేస్తారు. 20 ఓవర్లలో 271 పరుగుల అంటే అది క్రికెట్ స్కోర్లా లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లా ఉంది. ఎప్పుడూ లేని విధంగా తిరువనంతపురంలో 271 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదైంది అంటే దానికి కారణం ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ల ఊచకోత అని చెప్పక తప్పదు. వాళ్ల బ్యాట్ నుండి వచ్చిన నిప్పులు కక్కే షాట్లు అభిమానుల చేత చప్పుళ్లు మోతమోగేలా చేస్తాయి. ఎన్నో రికార్డులకు వేదికలుగా నిలిచాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి ఏకంగా 36 సిక్సర్లు బాదాయి. T20 చరిత్రలో ఏ మ్యాచ్లో కూడా ఇన్ని సిక్సర్లు నమోదు కాలేదు. ఈ మ్యాచ్ గెలుపుతో సూర్య అరుదైన రికార్డ్ సాధించాడు. కెప్టెన్గా బాధ్యత తీసుకున్నాక మొదటి 43 T20 మ్యాచ్లలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ జాబితాలో రోహిత్ శర్మ, సూర్య చేరాడు. ఇప్పటిదాకా 43 మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తే అందులో ఏకంగా 34 విజయాలు మన ఖాతాలో నిలుస్తాయి. ఇది మామూలు సక్సెస్ రేట్ కాదు, రాజమౌళి సినిమా సక్సెస్ రేట్ లాంటిది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషాన్ 103 పరుగులు, సూర్య 63 పరుగులు బాది కివీస్ బౌలర్లకు పేడకను మిగించారు. ఈ మ్యాచ్ హైయెస్ట్ స్కోర్కొస్తే తిరువనంతపురంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ కాదు, అదొక విధ్వంసం. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా బంతిని గ్రౌండ్లో కంటే ఆకాశంలోనే ఎక్కువసేపు ఉండేలా బ్యాటర్లు భీకర తుఫాను సృష్టించారు. సంజు అనే గొంతు చించుకున్న లోకల్ ఫ్యాన్స్కి మాత్రం మన సంజుబాబు మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి పెద్ద షాక్ ఇచ్చాడు. సొంత గ్రౌండ్ ఫుల్ సపోర్ట్ చాయన సరే 6 పరుగులకే పెర్గుసన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సంజు కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పడతాడో తెలియడం లేదు. సంజు పరిస్థితి సిల్వర్ రెడ్ కంటే దారుణంగా ఉంది. ఇక ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మ మాత్రం తన అలవాటు ప్రకారం 6తో ఖాతా తెరిచాడు. 16 బంతుల్లో 30 కొట్టి నేను తగ్గేదే నేను అని అనిపించాడు. కానీ పెర్గుసన్ ప్లేస్కి క్లీన్ బోనిచ్చాడు. పవర్ ప్లే కూడా అవ్వకముందే 48 పరుగులకే ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. అయ్యో, ఇలా వికెట్లు పోయాయేంటి అని ఫ్యాన్స్ భయపడేనుంటే అసలు సినిమా మొదలైంది. మిప్పుకి వాయుతోడైనట్లు సూర్యకుమార్ యాదవ్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషాన్ ఇద్దరూ కలిసి తిరువనంతపురంలో న్యూజిలాండ్ జట్టుకి అచుక్కలు కాదు, కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. వీళ్ళిద్దరూ కలిసాక గ్రౌండ్లో నెలకొల్పింది పార్ట్నర్షిప్ కాదు, సునామీ. ఇషాన్ కిషాన్ బ్యాట్కి ఏమైనా స్ప్రింగ్ ఉందేమో అనిపించింది. బాల్ తగలగానే రాకెట్లా బౌండరీ బయటికి కుడుతోంది. 250 సైకిల్తో కివి బౌలర్లను ఉతికిరేస్తుంటే అది పక్క సూర్య కూడా తగ్గేదేలే అని వీర హుటకలు ఉతికాడు. 12 ఓవర్లో ఇష్యూ సోది బౌలింగ్లో ఇషాన్ కిషన్ 28 పరుగులు పీకుతే 14 ఓవర్లో సూర్యకుమార్ హ్యాట్రిక్ సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 58 బంతుల్లో 137 పరుగులు జోడించారంటే అది బ్యాటింగ్ కాదు, వీడియో గేమ్లో చీట్ కోడ్ వాడినట్టు దరదరలాడించారు, పరుగులు వరద పారించారు. సూర్య 30 బంతుల్లో 63 కొట్టి T20 చరిత్రలో ఫాస్టెస్ట్ 3000 రన్స్ కొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కి సంపూతయ్యారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం నేనిప్పట్లో ఆగను అంటూ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాధించాడు. ఇండియా తరపున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమే కాకుండా కివీస్ మీద ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 43 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్కి T20లలో ఇదే హైయెస్ట్ స్కోర్. అంతేకాకుండా T20లలో అతని తొలి సెంచరీ కూడా ఇదే కావడం విశేషం. అక్కడే ఇషాన్ బాధుడు తట్టుకోలేక బౌలర్లు ఏడుస్తుంటే అప్పుడొచ్చాడు మన కుంకు పాండ్యా. చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యాలో ఆ పాత కిల్లర్ని చూసాం. 17 బంతుల్లో 42 పరుగులు, అందులో 4 సిక్సర్లున్నాయి. ముఖ్యంగా జెమిసన్, బెర్గసన్ ఎవరొచ్చినా సరే స్టాండ్స్లోకి బాల్ని పంపించాడు. పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే సింహం వేటకు వెళ్తే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. కానీ రింకు సింగ్ మాత్రం 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి హిట్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. శివందు 2 బంతుల్లో 7 పరుగులు చేసి మెరిశాడు. దీంతో ఇరుగోవర్లో ఇండియా 5 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. నిజం చెప్పాలంటే ఇండియా బ్యాటింగ్ దెబ్బకు ఈరోజు తిరువనంతపురం పిచ్ బౌలర్ల శ్మశానంలో మారిందే. న్యూజిలాండ్ బౌలర్ ఇష్యూ సోది ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకొని వైజాగ్లో ఇచ్చిన 29 పరుగుల చెత్త రికార్డ్ని మళ్లీ తనే సమం చేశాడు. ఈ మ్యాచ్లో మనోళ్లు ఏకంగా 23 సిక్సర్లు కొట్టి T20లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ని తిద్దారు. ఇక న్యూజిలాండ్ మీద ఏ టీంకైనా ఇదే హైయెస్ట్ స్కోర్. అలాగే ఇండియాకి ఇది 3వ హైయెస్ట్ స్కోర్.
272 పరుగుల కొండని ఎక్కడానికి న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు మనోళ్లు ఈజీగా గెలిచేస్తాంలే అనుకారు. కానీ న్యూజిలాండ్ ఇందాక ఏం హర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో లాస్ట్ బాల్కి ఓపెనర్ సిఫైడ్ పరుగులు మాత్రమే ఇచ్చేసి ఫ్లిక్ చేయబోయి హార్దిక్ చేతిలో చిక్కడంతో ఆ నమ్మకం ఇంకా పెరిగింది. కానీ మరో ఓపెనర్ ఫిన్నలైన్ బ్యాటింగ్ చూశాక సీన్ మొత్తం రివర్స్ అయింది. T20 బ్యాక్ తట్టుకోలేక యుద్ధ ట్యాంక్ తీసుకున్నట్టున్నాడు. భారత బౌలర్లను పిండి చేస్తూ గ్రౌండ్ నలువైపులా విధ్వంసం సృష్టించాడు. అతని దాటికి న్యూజిలాండ్ స్కోర్ బోర్డు బుల్లెట్ ట్రైన్లో పరిగెత్తింది. కేవలం 3.1 ఓవర్స్లోనే కివీస్ టీం 50 పరుగులు దాటేసింది. ఇది ఇండియా మీద ఏ టీంకైనా ఫాస్టెస్ట్ 50. పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 79. తిరువనంతపురంలో T20 పవర్ ప్లేలో ఇదే హైయెస్ట్ స్కోర్. యాలన్ ఒక్కడే 25 బంతుల్లో 57 కొట్టి పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ బాధించాడు. అయితే 8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో యాలన్ని స్టంపౌట్ చేసే ఛాన్స్ని ఇషాన్ కిషన్ మిస్ చేశాడు. అది చూసి గుండెల్లో రాయి పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే యాలన్ ఆడుతున్న ఊపు చూస్తుంటే 271 కొట్టడం కూడా పెద్ద మ్యాటర్ కాదేమో అనిపించింది. కానీ మన బాబు అక్షర్ పటేల్ ఉతిక్తాడా? అదే ఓవర్ లాస్ట్ బాల్కి యాలన్ని ట్రాప్ చేశాడు. 38 బంతులు 80 పరుగులు బాది 211 స్ట్రైక్ రేట్తో భయపెట్టిన యాలన్ రింగ్సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో స్టేడియం ఊపు అందుకుంది. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ని కూడా 7 పరుగులకే అక్షర్ పటేల్ బుడ్డలో వేసుకుని మ్యాచ్కి యూటర్న్ తగిలించాడు. అసలు మ్యాజిక్ మాత్రం 12 ఓవర్లో జరిగింది. ఇక్కడ హీరో మన హర్షదీప్ సింగ్. మొదట 2 ఓవర్లో 40 పరుగులు సమర్పించుకుని విలన్లా కనిపించిన హర్షదీప్ సెకండ్ స్పెల్లో బాహుబలిలా మారాడు. 11వ ఓవర్లో రచిన్ రవీంద్ర 30 పరుగుల వద్ద స్లో బాల్తో బోల్తా కొట్టిస్తే అదే ఓవర్లో హిట్టర్ శాండర్ నిడర్ని డకౌట్ చేసి కివీస్ పతనాన్ని శాసించాడు. ఇక 16 ఓవర్లో డారిల్ మిచెల్ని 26 పరుగుల వద్ద, జెమిసన్ 9 పరుగుల వద్ద వికెట్ తీసి హర్షదీప్ తన కెరీర్లోనే మెమరబుల్ 5 వికెట్స్ హాల్ని సాధించాడు. చివరికి 19.4 ఓవర్లో న్యూజిలాండ్ 225 పరుగులకి ఆలౌట్ అయింది. అలా ఇండియా ఈ మ్యాచ్లో 46 పరుగుల విజయాన్ని అందుకుంది. కానీ ఈ మ్యాచ్లో ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో వికెట్ తీయకపోగా 11.50 ఎకానమీతో పరుగులివ్వడం నిజంగా షాకింగ్. వరుణ్ చక్రవర్తి, రింగ్ సింగ్ తలో వికెట్ తీయగా అక్షర్ పటేల్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీసి అదరగొట్టారు.